ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే అని స్వామివారికి నమస్కారం చేసుకుని మనం మన రామాయణంలో 5వ సర్గ చదువుకుందాము. పోయిన వారం ఏం చేశామంటే, మన వాల్మీకి మహర్షి మొత్తం రామాయణాన్ని మనసులో దర్శనం చేశారు. చేసిన తర్వాత ఆయన మొత్తం రామాయణాన్ని 24,000 శ్లోకాలు, 500 పైగా సర్గలు, 6 కాండాలు ఉత్తరంతో కూడి ఆయన మొత్తం రామాయణాన్ని సంపూర్ణంగా రాశారు. రాసిన తర్వాత ఇప్పుడు దీన్ని ఎట్లా అందరికీ చేరేలా చేయడం ఎట్లా అని ఆయన ఆలోచించుకుంటూ ఉన్నారు. అప్పుడేం జరిగిందంటే, అదే సమయంలో అనుకోకుండా 2 చిన్న పిల్లలు, ఆ ఆశ్రమ వాసులే, కుశీలవులు, ఆయన దగ్గరకు వచ్చి పాదాలు తాకి నమస్కారం చేసి నిలబడ్డారు. అమ్మయ్య అనిపించింది ఆయనకి. అమ్మయ్య అనుకొని ఆయన వాళ్ళిద్దరికి, వాళ్ళు పైగా రూప సంపద, రూప లావణ్యం ఒకటే కాదు, అంత గొప్పగా మాట్లాడగలిగిన శక్తి ఉంది, చెప్పింది చెప్పినట్టు నేర్చుకుని జ్ఞాపకం పెట్టుకోగలిగిన శక్తి ఉంది, అర్థం చేసుకోగలిగిన జ్ఞానము ఉంది. దాన్ని గాంధర్వ గానం సిస్టంలో వాళ్ళు గానం చేయగలిగిన శక్తి కూడా కలిగిన వాళ్ళు. వాళ్ళకి అన్నీ ఉన్నాయి అంత చిన్న వయసులో. ఆయన అందుకే చాలా జాగ్రత్తగా వాళ్ళకి నేర్పించారు. వాళ్ళు అంతకన్నా శ్రద్ధగా నేర్చుకున్నారు. తర్వాత మన మహర్షి ఆ చుట్టుపక్కల ఆశ్రమ వాసులందరినీ పిలిచారు. అందరూ వచ్చి కూర్చున్నారు. మన కుశలవులు ఆ మొత్తం రామాయణాన్ని వినిపించారు. ఇంక వాళ్ళు విన్న వాళ్ళందరూ కళ్ళల్లో నీళ్లు పెట్టుకొని ఆనంద బాష్పాలు కారుతూ ఉంటే, సాధు సాధు చాలా బాగుంది, చాలా బాగుందని ఎంతో సంతోషించారు. మన పిల్లల్ని చూసి చాలా ముచ్చటపడ్డారు. ఆ తర్వాత ఇంక వాళ్ళు ఆ చుట్టుపక్కల వాళ్ళందరూ ఆ కథ మరి ఎన్ని రోజులు చెప్పారో, 24,000 శ్లోకాలంటే కొద్ది రోజులు పట్టి ఉంటుంది. అక్కడ మొత్తం ఒకసారి అంతా చెప్పేసిన తర్వాత ఇంక అక్కడి నుంచి వాళ్ళు ఊళ్ళల్లో కూడా వెళ్ళి ఊళ్ళల్లో కూడా రామాయణ కథాగానం చేస్తూ ఉన్నారు. అప్పుడు అనుకోకుండా ఒకరోజు రాజమార్గాల్లో, రాజవీధుల మీద వెళ్తూ ఆ వీధుల్లో పాడుతూ ఉంటే, మన రామచంద్రమూర్తి విని వాళ్ళని ఆయన ఇంటికి పిలిచి కూర్చోపెట్టి పూజించి, ఆయన వినండి ఆ గొప్ప కథని ఈ పసిపిల్లలు చెప్తున్నారు, తప్పకుండా వినండి అంటే అందరూ నిశ్శబ్దంగా వింటూ ఉన్నారు. ఆ సమయంలో వాళ్ళు పాడుతూ ఉన్నారు మన కుశలవులు. ఆయన చాలా సంతోషించారు అన్న దగ్గర మనం ఆ సర్గని చదువుకున్నాము. ఇప్పుడు అక్కడి నుంచి మన వాల్మీకి మహర్షి రాసిన కథ ఇక్కడి నుంచి మొదలవుతున్నది. సర్వాపూర్వమిమం ఏషాం అన్న దగ్గర అక్కడున్నాము. అయితే ఆ కుశలవులది కథ, ఆ సర్గ చూసుకొని నేను పోయిన వారం మనం చెప్పుకోవడం ముగించి వెళ్ళిన తర్వాత నాకు మనసులో ఒక ఆలోచన అనిపించింది. భాగవతమేమో ఆయన రామచంద్రమూర్తి స్వయంగా వెళ్ళి మన పోతన గారికి, నువ్వు రాయి పోతన, నువ్వు రాస్తే నీకు మళ్ళీ భవబంధాలు లేకుండా అయిపోతుంది, నువ్వు మళ్ళీ పుట్టవలసిన అవసరం లేదు, అందుకని భాగవతాన్ని నువ్వు తెలుగులో తప్పకుండా రాసి నాకు అంకితం ఇవ్వు అని చెప్పి ప్రోత్సహించారు. అక్కడ పోతన అది తెలుగులో రాస్తుంటే ఆయన ఇక్కడ వచ్చి కూర్చొని ఆయన కథని మళ్ళీ రామాయణం వింటూ ఉన్నారు. అక్కడ భాగవతం రాయమని చెప్పి వచ్చారు, ఇక్కడ వచ్చి రామాయణం కూర్చొని వింటున్నారు. పైగా వినడానికి ఊరికినే కాదు, ఆయన బింబం అయితే ఆయనలో నుంచి ప్రతిబింబాలు కూడా కాదు, ఇంకో మళ్ళీ ఇంకా 2 బింబాలు బయటకు వచ్చినట్టున్నారు వాళ్ళిద్దరు ఆయన శరీరంలో నుంచి, ఆయన దేహంలో నుంచి. ఆ విధంగా ఆయనలో నుంచే ఇంకా ఇద్దరిని తయారు చేసి ఆయన కథను ఆయన చెప్పించుకుంటున్నారు. ఒక చోటేమో కథ రాయమని ఒకళ్ళకి చెప్పొచ్చారు, ఇక్కడేమో ఆయన కథనే రాస్తే
ఆయనే ఇంకో 2 రూపాల్లో కూర్చొని పాడుతూ ఉన్నారు. ఆ పాడుతున్న వాళ్ళ ముందు కూర్చొని ఈయన వింటూ ఉన్నారు. రామచంద్రమూర్తి రమించడానికి, రమింపజేయడానికి అంతమే లేదు. ఆయన పేరు తలుచుకున్న కొద్దీ నాకు ఇంక పరమోత్సాహంగా ఉంది. రామ అని పేరు పెట్టుకున్నందుకు ఒకవైపు ఆయన రమిస్తూ ఉంటారు, ఒకవైపు రమింపచేస్తూ ఉంటారు. ఆయన ఒకవేళ లోకంలో ఉండి లోకాల్లోని విషయాలను అనుభవించాలనుకుంటే ఇంద్రియారాములై దానికి ఆయన ధర్మంతో కలిపి ఎట్లా అనుభవించాలి అని చూపిస్తూ ఉంటారు. లేదా ఇటు ఆత్మారాములై పరబ్రహ్మంలో రమించాలంటే అది కూడా చూపిస్తూ ఉంటారు, మార్గదర్శనం చేస్తూ ఉంటారు, మార్గనిర్దేశం చేస్తారు, మార్గమై ఉంటారు. పైగా చూపించి పక్క నిలబడరు, ఆయన కూడా రమిస్తుంటారు. అసలు ఎంత 360 డిగ్రీస్ ఉంటుంది మొత్తం. ఎంత తలుచుకుంటే అంత ఉత్సాహం పొంగుతుంది నాకు. అసలు రామ అన్న అక్కడి నుంచి ముందుకు వెళ్ళబుద్ధి కావట్లేదు. రామాయణ కథ ప్రారంభం కాదు, రామ దగ్గర ఆగిపోయింది నా మనసు. అట్లా కూర్చొని నా తండ్రి వింటూ ఉన్నారు ఆ కథని. ఆయన ఏం కథ వింటున్నారు, ఆయన రూపాలే లవకుశులుగా ఏం చెప్తున్నారు, ఆయన గురించి వాల్మీకి ఏం రాశారు అని వాటి నుంచి చదువుకోబోతున్నాము. ఇంతవరకు పూర్వరంగం అయింది. ఇంకిప్పుడు ఇక్కడ 1వ శ్లోకం దగ్గర నుంచి అసలు రామాయణ కథ ప్రారంభమవుతున్నది. చూసుకుంటూ వెళ్దాము. సర్వా పూర్వం ఇమం యేషాం ఆసీత్ కృత్స్నా వసుంధర ప్రజాపతిం ఉపాదాయ నృపాణాం జయశాలినాం. అనగనగనగా ఒక వసుంధర ఉన్నది, భూమి. ఆ భూమి ప్రజాపతుల దగ్గర నుంచి ఉపాదాయ మొదలుపెట్టి జయశాలినాం జయశాలురైన నృపాణాం రాజులందరూ సర్వాపూర్వం ఎప్పటి నుంచో వసుంధర ఈ మొత్తం వసుంధరని కృత్స్నం మొత్తాన్ని ఏషాం ఏ రాజులు దాన్ని పాలిస్తున్నారో, ఎవరి కింద సర్వావసుంధర కృత్స్నం మొత్తం ఆసీత్ ఉన్నదో అక్కడి నుంచి మన కథ మొదలవుతూ ఉన్నది. అనగనగా మన వసుంధర ఉన్నది భూమి. ఆ భూమి ప్రజాపతుల దగ్గర నుంచి గొప్ప గొప్ప జయశీలురైన రాజుల చేత పరిపాలింపబడుతూ ఉన్నది. అక్కడ మన కథ మొదలవుతూ ఉన్నది. సర్వాపూర్వం ఇమం యేషాం ఆసీత్ కృత్స్నా వసుంధర ప్రజాపతిం ఉపాదాయ నృపాణాం జయశాలినాం. యేషాం సహ సగరః నామ సాగరః ఏన ఖానితః షష్ఠి పుత్ర సహస్రాణి యం యాంతం పర్యవారయన్. అయితే సాగరః సాగరము ఏన ఎవరి చేతైతే ఖానితః తవ్వబడ్డదో సహ సగరః నామ సహ ఆయన సగరుడన్న పేరున్న ఈ భూమిని పాలిస్తున్న ఈ వసుంధరని పాలిస్తున్న రాజుల్లో ఇంకొక గొప్ప రాజున్నాడు, ఆయన పేరు సగరుడు. ఆయన చేత ఈ భూమి తవ్వబడ్డది. ఆయన యాంతం ఎక్కడెక్కడికి వెళ్తూ ఉంటాడో ఆయన యొక్క షష్ఠి పుత్ర సహస్రాణి 60,000 మంది పుత్రులు పర్యవారయన్ ఆయన చుట్టూ వెళ్తూ ఉంటారు, ఆయన్ని అనుసరించి. అంత గొప్పవాడు. ఒక్కొక్కళ్ళ గురించి చెప్పుకోవాలంటే ఇంకా చాలా గర్వంగా ఉంటుంది. అటువంటి వాళ్ళు తక్కువ వాళ్ళు ఎవరూ లేరు. యేషాం సహ సగరః నామ సాగరః ఏన ఖానితః షష్ఠి పుత్ర సహస్రాణి యం యాంతం పర్యవారయన్. ఇక్ష్వాకూణాం ఇదం తేషాం రాజ్ఞాం వంశే మహాత్మనాం మహత్ ఉత్పన్నం ఆఖ్యానం రామాయణం ఇది శృతం. అటువంటి గొప్ప గొప్ప వాళ్ళందరూ ఉన్నారు, సగరుడు మొదలైన వాళ్ళందరూ. అటువంటి వాళ్లలో తేషాం అటువంటి రాజుల్లో
ఇక్ష్వాకూణం, ఇక్ష్వాకులనే రాజ్ఞాం, రాజుల యొక్క వంశే, వంశంలో, ఆ వంశం నిండా మహాత్మనాం, గొప్ప గొప్ప మహాత్ములు ఉంటారు. అటువంటి ఇక్ష్వాకు వంశంలో అక్కడి నుంచి మహత్, గొప్పదైన ఇదం, ఈ ఆఖ్యానం, కథ ఉత్పన్నం, వచ్చింది మనకి. దాన్ని రామాయణం ఇతి అని శృతం పిలుస్తారు. అది ఆ రామాయణం అని పిలువబడుతుంది. అప్పుడేం జరిగిందంటే, ఈ మొత్తం వసుంధరంతా ప్రజాపతుల దగ్గర నుంచి ఎంతో గొప్ప రాజుల చేత పాలింపబడుతూ ఉన్నది. ఈ రాజులతోటే సగరుడన్న పేరున్న ఈ సగరుడే తవ్వించడం వల్ల సాగరాలని పేరొచ్చాయి. అంత గొప్ప రాజులున్నారు మన వాళ్ళు. ఆయన ఎంత గొప్పవాడంటే, ఒక 60,000 మంది కొడుకులు ఆయన మాట ప్రకారం ఆయనని అనుసరించి వెళ్తూ ఉంటారు. ఎంత గొప్పవాళ్ళు. అటువంటి గొప్ప గొప్ప రాజులున్న ఇక్ష్వాకు అనే ఒక గొప్ప రాజవంశం ఉన్నది. అది మొత్తం మహాత్ములతో నిండి ఉన్నది. అందులో నుంచే మనకు ఈ రామాయణం అన్న కథ, ఇంత మహత్ కథ వచ్చింది అని ఆయన మొదలు పెడుతూ ఉన్నారు. ఇక్ష్వాకూణాం ఇదం తేషాం రాజ్ఞాం వంశే మహాత్మనాం మహత్ ఉత్పన్నం ఆఖ్యానం రామాయణం ఇతి శృతం. తత్ ఇదం వర్తయిష్యామి సర్వం నిఖిలం ఆదితః ధర్మ కామార్థ సహితం శ్రోతవ్యం అనసూయయా. తత్, ఆ కథని, ఇదం ఇక్కడ ఈ రామాయణం అన్న కథని, వర్తయిష్యామి చెప్తాను, ఆదితః మొదటి నుంచి, నిఖిలం ఉన్నదంతా, సర్వం పూర్తిగా చెప్తాను. ఆ కథ ఎటువంటిదంటే ధర్మ కామ అర్థాలతో సహితం కూడి ఉంటుంది. ధర్మము, కామము, అర్థము అంటే ధర్మంగా ఒక కోరిక ఉండి ప్రయత్నంతో మనం దాన్ని సాధించుకుంటే అది అర్థమవుతుంది. అది ఏదైనా కావచ్చు. ఈ ధర్మ కామ అర్థాలు ఇటు లౌకికంగా అయినా కావచ్చు, అటు పరానికైనా పనికి రావచ్చు. ఏవైనా సరే మనకు ధర్మంగా ఒక కోరిక ఉన్నది, కామం. ఆ కోరిక ఏమి అంటే పిల్లలు కావాలి, చక్కటి ఉద్యోగం ఉండాలి, డబ్బులకు ఇబ్బంది ఉండొద్దు, ఆరోగ్యం బాగుండాలి, ఇట్లాంటివన్నీ. ఆ అర్థాలు కూడా సంపాదించుకోవచ్చు, ధర్మంగానే ఆ పనులు చేస్తూ ఎట్లా అవన్నీ సాధించుకోవచ్చు, అనుభవించవచ్చు అని ఇందులో కూడి ఉంటుంది. అట్లానే ఇహలోక ధర్మాలు కాదు, మోక్ష ధర్మాలు కావాలి అన్న కామం, కోరికుంటే ఆ అర్థాన్ని, పరమార్థాన్ని కూడా సిద్ధించుకోవచ్చు. ఆ విషయాలు కూడా ఇందులో ఉంటాయి. ఇక్కడ ధర్మ కామ అర్థాలను రాశారు. అయితే నేను కొద్ది చోట్ల దానికి, ఒక్క చోట ముఖ్యంగా దానికి చూసిన అర్థం ఏంటంటే, ఈ రామాయణము ధర్మ కామ అర్థాలు మూడిటి గురించే చెప్తుంది, మోక్షం గురించి చెప్పదు. పురుషార్థాలు 4, ధర్మ అర్థ కామ మోక్షాలని 4 ఉంటాయి పురుషార్థాలు. అందులో ధర్మ అర్థ కామాల గురించి మాత్రమే ఇక్కడ రామాయణంలో ఉంటుంది. అందుకనే మన వాల్మీకి మహర్షి ధర్మార్థ కామ సహితం అని చెప్పాడు, ఆయన మోక్షం అనలేదు. ఎందుకంటే మోక్షం గురించి రామాయణం మాట్లాడుదని దానికి వ్యాఖ్యానం రాశారు. అది చూసుకున్నాను. అయితే నాకు అనిపించింది ఏంటంటే, వారు ఆ రకంగా పెద్దవారు, వారికి నమస్కారం, ఆయన దాన్ని అట్లా భావించి ఉండొచ్చు. అయితే నాకు అనిపించింది ఏంటంటే, మోక్షం అని సపరేట్గా చెప్పడం కష్టం. ఇప్పుడు ధర్మాలంటే కర్మలు చేస్తూ కోరికల్ని అర్థవంతంగా సంపాదించుకోవడం, ఇటు ఇహానికి అటు పరానికి చేయవచ్చు. మన వాల్మీకి రాసిన రామాయణం ఎట్లా ఉంటుందంటే, మామూలుగా ఒకవేళ ఎవరైనా సరే వాళ్ళ మనసు, వాళ్ళ ప్రారబ్ధం, వాళ్ళ వాసనలు, సంస్కారాలు ఇటువైపు లోకం వైపు ఉంటే రామాయణం అంతా లౌకికమైన విషయాలుగానే కనిపిస్తాయి. అయితే అందులో కూడా ధర్మంగా ఎట్లా బ్రతకాలి, పెద్దవాళ్ళని ఎట్లా గౌరవించాలి, చిన్నవాళ్ళని ఎట్లా ప్రేమించాలి, ఎట్లా నిస్వార్థంగా ఉండాలి, ఏ రకంగా చక్కగా మాట్లాడాలి, అటువంటి విషయాలన్నీ చెప్తూ ఉంటుంది.
అవే శ్లోకాలు, వేరే ఏమి ఉండవు, అవే శ్లోకాలు. కానీ మళ్ళీ ఇటు మోక్ష ధర్మం గురించి ఎట్లా కోరుకోవాలి, ఎట్లా సాధించాలి అని మళ్ళీ అవే శ్లోకాలు చెప్తాయి. ఒకవేళ మన మనసు అటు తిరిగి ఉంటే, యోగం వైపు, యోగ సాధన వైపు మన మనసు తిరిగి ఉంటే, రామాయణం అంతా మళ్ళీ ధర్మ కామ అర్థాలన్నీ మోక్షం వైపుకే కనిపిస్తూ ఉంటాయి. మన మనసు ఎట్లా ఉంది, మనం ఎక్కడ ఉండి రామాయణం చదువుతున్నాం దాన్ని బట్టి ఇవే ధర్మార్థ కామాలు ఇటువైపు కనిపిస్తున్నాయా మనకు, అటువైపు కనిపిస్తున్నాయా అని ఉంటుంది. అవే శ్లోకాలు ఉంటాయి. చూసుకోవడం మీద ఆధారపడి ఉంటుంది, వాడు చూసేవాడి కంటి మీద ఉంటుంది. కాబట్టి నాకైతే ఇందులో ధర్మ కామ అర్థాలు ఇటు కనిపిస్తున్నాయి, అటు కనిపిస్తున్నాయి. చాలా మటుకు ఏది చెప్పినా సరే అటు మోక్ష ధర్మమే కనిపిస్తూ ఉంటుంది నాకు. ఎందుకంటే లౌకిక ధర్మం ఇన్నాళ్ళయింది, చదువుకున్నాము, ఉద్యోగాలు చేశాము, పిల్లల్ని కన్నాం, పెంచాము, వాళ్ళు ఒక దారిలోకి వచ్చారు. ఇంక ఇప్పటికీ కూడా మళ్ళీ లౌకికమైన ధర్మాలు, అవే కర్మలు, అవే కోరికలు, అవే అర్థాలు ఆర్జించడము, అవే అనుభవాలు ఇంకా ఎన్నాళ్ళు. కాబట్టి అవన్నీ ఉంటే ఉన్నాయి. ఇటు కావాలి అనుకుంటే ఇవి కనిపిస్తాయి, ఏది కావాలంటే అది కనిపిస్తుంది. రామాయణంలో ఆయన రెండు రకాలుగా, కొంతమందికి ఆ శ్లోకాలు, కొంతమందికి ఈ శ్లోకాలు రాయలేదు. మొదటి శ్లోకం నుంచి చివరి దాకా ఎటు చూస్తే అటు కనిపిస్తుంది అది. కాబట్టి ఆయన ప్రత్యేకంగా మోక్షం గురించి రాయవలసిన అవసరం లేదు. మోక్షం అల్టిమేట్ గోల్ కాదు, పరమార్థం అల్టిమేట్ గోల్. మనం సాధించవలసిన విషయము పరమార్థం. కాబట్టి ధర్మాలంటే కర్మలు, పనులు చేస్తూ దేని వల్ల నా కోరిక ఒకవేళ లౌకికమైన అర్థాలు కావాలా, పారమార్థికమైన పరమధర్మాలతో నేను పరమార్థాన్ని సాధించాలా, అంతవరకు ఉంటాయి ఇందులో. కాబట్టి ధర్మ కామ అర్థాలు చాలు దానికి. ఆ అర్థం ఇటు లౌకికమైన అర్థం లేదా అటు పరమార్థం, ఏదైనా సరే అన్నీ ఉంటాయి ఇందులో. ఆ రకంగా చూడగలిగే మనసు ఉండాలి. అందుకని ఇంతకీ ఆ చూడగలిగే మనసు ఎట్లా వస్తుంది అంటే ఆయన ఏం చెప్తున్నారంటే, శ్రోతవ్యం, వినవలసింది ఎట్లా అంటే అనసూయ, అసూయ లేకుండా వినాలి. అనసూయవే, అందుకే నీకు చెప్తున్నాను అర్జున అని మన భగవద్గీతలో మన భగవంతుడు కూడా అన్నాడు. అనసూయ ఉండాలి, అసూయ ఉండకూడదు. అసూయ అంటే గుణంలో దోషం చూసే లక్షణం. అటువంటి మనసు ఏదైనా చెప్పగానే వెంటనే అందులో ఏదైనా సరే ఒక తప్పు వెతకడం, అందులో ఒక దోషం చూడడం, ఎంత గొప్పదైనా సరే దాన్ని తక్కువ చేసి మాట్లాడడం, అటువంటి లక్షణం అసూయ. అటువంటిది ఉన్న వాళ్ళకు రామాయణం ఈ మొత్తం ఇటువైపు లోకం వైపుకే కనిపిస్తుంది. అందులో కూడా తప్పులు కనిపిస్తాయి. రామచంద్రమూర్తి చేసింది తప్పు, ఆయన వాలిని చంపింది తప్పు, లేకపోతే సీతమ్మ అట్లా చేయడం తప్పు, ఆంజనేయ స్వామి అన్ని చెప్తారు. ఆంజనేయ స్వామిని ఒక్కడిని వదిలిపెడతారేమో, అందరినీ అంటారు. ఎందుకంటే అసూయ ఉంటే, గుణాల్లో దోషాలు చూసే లక్షణం ఉంటే మాత్రం అది అట్లానే కనిపిస్తుంది. అందుకే ఆయన ఆ రకంగా చూడొద్దు అని ముందే చెప్తున్నారు. ఇది అనసూయ పరులకే నేను చెప్తున్న విషయం అర్థమవుతుంది. అసూయ ఉంటుంది, ఊరికి కదులాగుంటుంది, మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి అని చెప్పారు ఆయన. కాబట్టి అనసూయ, అసూయ లేకుండా శ్రోతవ్యం, వినండి అని చెప్పారు. ఆయన ఏమన్నారంటే, ఇందులో తప్పులు వెతకకండి, గుణాల్లో దోషాలు చూడకండి, చెప్తున్న పరమార్థం మీద ఫోకస్ చేయండి. ఏమి చెప్తున్నానో ఆ పరమార్థాన్ని, ఆ బ్రహ్మానుభవాన్ని ఎట్లా సాధించాలన్న విషయం చెప్తున్నాను, దాని మీద దృష్టి పెట్టండి అని ఆయన చెప్తున్నారు. కాబట్టి మనం కూడా అటువంటి అనసూయ కోసమే ప్రయత్నం చేద్దాము. అప్పుడు ఇందులో ఉన్న మామూలు లౌకికమైన అర్థాలు కాకుండా పరమార్థం తెలుస్తుందేమో, దానికోసం తాపత్రయపడదాము. తత్ ఇదం వర్తయిష్యామి సర్వం నిఖిలం ఆదితః ధర్మ కామ అర్థ సహితం శ్రోతవ్యం అనసూయయా అని చెప్పారు ఆయన. అనసూయతో కూర్చొని వినండి అని. అప్పుడు ఏం జరిగిందంటే, కోసలః నామ ముదితః స్ఫీతః జనపదః మహాన్ వినిష్టః సరయూతీరే ప్రభూత ధనధాన్యవాన్. అప్పుడు కోసలః నామ, కోసలము అన్న పేరున్న ఒక మహాన్ గొప్ప జనపద, జనపదం ఉన్నది. జనపదము అంటే జనులుండే ప్రదేశం, రాజ్యం అని అర్థం. ఆ కోసలమన్న గొప్ప దేశము, కోసల దేశం ఉన్నది. అది ముదిత,
చాలా సంతోషంతో నిండి ఉంటుంది. స్ఫీతః సమృద్ధిగా ఉంటుంది. అటు సంతోషం, ఇటు సమృద్ధి అన్నీ ఉంటాయి ఆ కోసలమన్న రాజ్యంలో, కోసల దేశంలో. అది ఇంతకి ఎక్కడుంది అంటే సరయూ తీరే నివిష్టః, సరయూ నదీ తీరంలో ఉన్నది అక్కడ. అది ప్రభూత ధన ధాన్యవాన్, ధనంతో, డబ్బుకి లోటు లేదు అక్కడున్న వాళ్లకు, ధాన్యానికి తిండి గింజలకి లోటు లేదు. ఆ రకంగా ప్రభూత ఉన్నది, ఎంతో గొప్పగా ఒక కోసల దేశం ఉన్నది. అది సమృద్ధిగా ఉన్నది, ధన ధాన్యాలతో నిండి ఉన్నది. సరయూ తీరంలో అది ఉన్నది అని చెప్తున్నారు. కోసలః నామ ముదితః స్ఫీతః జనపదః మహాన్ వినిష్టః సరయూ తీరే ప్రభూత ధనధాన్యవాన్. అయోధ్యా నామ నగరీ తత్ర ఆసీత్ లోక విశ్రుతా మనునా మానవేంద్రేణ యా పురి నిర్మితా స్వయం. కోసల దేశానికి ఒక క్యాపిటల్ సిటీ ఉంది, రాజధాని. దాని పేరు అయోధ్య. అయోధ్య నామ, అయోధ్య అన్న పేరున్న ఒక నగరము. తత్ర అక్కడ ఆసీత్ ఉంది, దానికి ఆ కోసల దేశానికి రాజధానిగా. అది యా పురి, ఏదైతే ఆ పురి ఉందో అయోధ్యాపురి, అది మానవేంద్రేణ, మనువు, మన ఇప్పుడు ఈ కాలానికి మనకున్న మనువు, ఆయన చేత స్వయంగా నిర్మిత, కట్టించబడ్డది. ఆయనే కట్టాడు. ఆ మనువే ఈ ఇక్ష్వాకు వంశం కోసం అని చెప్పి ఆ కోసల దేశాన్ని, దాంట్లో ఉన్న ఈ అయోధ్య నగరాన్ని ఆయనే స్వయంగా కట్టించాడు. ఆ రకంగా అది ఉన్న అయోధ్య నగరము లోక విస్తృత, చాలా పేరున్నది. లోకంలో అందరూ దాని గురించి గొప్పగా చెప్పుకుంటారు. ఎంతో పేరున్న నగరం అది అయోధ్య అన్నది. అది ఎక్కడుందో మనం ఒకసారి చూసుకుందాం ఇప్పుడు మనకు తెలిసినంతలో. ఇది మన ఇండియా, మన భారతదేశంలో. ఇక్కడ పైన హిమాలయాలు ఉన్నాయి, ఆ కింద నేపాల్ అవి ఉన్నాయి. ఆ నేపాల్ కింద ఉత్తరప్రదేశ్ ఉంది, ఉత్తరం వైపు. ఉత్తరం వైపు ఉన్న ప్రదేశం కాబట్టి అది ఉత్తరప్రదేశం. ఆ ఉత్తరప్రదేశంలో, దానికి లక్నో రాజధాని అనుకుంటా, ఆ ఉత్తరప్రదేశంలో ఇక్కడ అయోధ్య ఉంది. అయోధ్య అన్న ఆ నగరానికి ఆ పేరు ఎందుకు వచ్చిందంటే దాన్ని ఎవరు భేదించలేరు, అది శత్రువులకు దుర్భేద్యం అది. కాబట్టి యోధులెవరు దాన్ని దాటిపోలేరు, దాన్ని ఆక్రమించుకోలేరు. అయోధ్య అది కాబట్టి శత్రు దుర్భేద్యం కాబట్టి అది అయోధ్య. అటువంటి గొప్ప నగరాన్ని మనువే, ఆయనే స్వయంగా కట్టాడు. అది చాలా గొప్ప విస్తృతమైన పేరున్నది దానికి. అయోధ్యా నామ నగరీ తత్ర ఆసీత్ లోక విస్తృత మనునా మానవేంద్రేణ యా పురీ నిర్మితా స్వయం. ఆయతా దశశ్చ ద్వే చ యోజనాని మహాపురి శ్రీమతి త్రీణి విస్తీర్ణ సువిభక్త మహాపథ. ఆ మహాపురి శ్రీమతి, ఎంతో శ్రీమంతమై ఉంటుంది, వైభవాలతో నిండి ఉంటుంది. అది దశ చ ద్వేచ, దశం అంటే 10, ద్వే అంటే 2, 12 యోజనాని, యోజనాల ఆయత పొడుగు ఉంటుంది. అది 3 యోజనాల విస్తీర్ణ వెడల్పు ఉంటుంది. 12 యోజనాల పొడవు, 3 యోజనాల విస్తీర్ణంతో ఉంటుంది. ఒక్కొక్క యోజనము 8 మైల్స్ అని చెప్తారు. కాబట్టి 8 నుంచి 10 అని చెప్తారు, మనం 8 అని తీసుకుందాం. దానికి చాలా రకాలుగా లెక్కలున్నాయి. 8.6 అని కూడా చెప్తారు, 9 అని చెప్తారు, 10 అని చెప్తారు, కొంతమంది 5 అని చెప్తారు. 5 కాకపోయి ఉండొచ్చు, 8 అనుకుందాం. అప్పుడు 12 యోజనాలు, ఒక్కొక్క యోజనానికి 8, కాబట్టి 96 మైళ్ళు పొడుగు. అట్లానే 3 మైళ్ళ వెడల్పు.
అంటే 24 3 యోజనాల వెడల్పు అంటే 24 మైళ్ళు వెడల్పు ఉంటుంది. ఇది అటు ఇటుగా అంతే ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే నేను అయోధ్య సిటీ గురించి చూస్తే అది 30 మైళ్ళని ఎంతో రాశారు, స్క్వేర్ మైల్స్ అని చెప్పి. కాబట్టి అంత ఉండిండొచ్చు, ఇప్పటికి కూడా అంత ఉంది అది. మీరు ఎప్పుడైనా కావాలంటే చూడండి. అవి చాలా యుగాల కింద జరిగింది. కొంచెం ఒకవేళ కొద్ది మార్పులు ఉండిండొచ్చు. పైగా ఇప్పుడు మన లెక్కలు కూడా అటు ఇటుగా ఉన్నాయి. యోజనాలంటే కరెక్ట్గా ఎంత అని తెలియట్లేదు కాబట్టి. కానీ అప్పుడున్న అయోధ్య నగరమే ఇక్కడ మన దగ్గర ఇప్పుడున్నది అయోధ్య, ఉత్తరప్రదేశ్ లో ఉన్నది. అది సువిభక్త మహాపథ. విభక్తం అంటే కరెక్ట్ డివైడర్స్, రోడ్ డివైడర్స్ తోటి ఉండి చక్కగా విభక్తమయ్యి రోడ్లన్నీ మహాపథాలు, పదాలంటే మార్గాలు, రోడ్లన్నీ చక్కగా దేనికి దానికి డివైడ్ అయి ఉన్నాయి. అడ్డదిడ్డంగా లేకుండా రోడ్లన్నీ చక్కగా ఉన్నాయి, సువిభక్తంగా ఉన్నాయి. ఆయత 10 చ 2 చ యోజనాని మహాపురి శ్రీమతి 3 విస్తీర్ణ సువిభక్త మహాపథ రాజమార్గేణ మహతా సువిభక్తేన శోభిత ముక్త పుష్పావకీర్ణేన జలసిక్తేన నిత్యచః. దానికి ఆ అయోధ్య నగరానికి మహతా రాజమార్గేణ, గొప్ప గొప్ప రాజమార్గాలతో నిండి ఉన్నది. రాజమార్గాలంటే రాజులు వెళ్లే దారులు. మనకిప్పుడు మన గవర్నర్స్ ఉండే గవర్నర్స్ ప్యాలెసెస్ ఉంటాయి కదా, ఇళ్ళు. అక్కడికి వెళ్ళేటప్పుడు కూడా ఆ రోడ్లన్నీ, ఆ గవర్నర్ ఉన్న చోటికి వెళ్లే కన్నా ముందు చాలా పెద్ద పెద్ద రోడ్లు ఉంటాయి. ఆ రోడ్లకి చక్కగా డివైడర్స్ అవన్నీ ఉంటాయి. పూల చెట్లన్నీ పెంచుతుంటారు, చెట్లన్నీ ఉంటాయి, చాలా బాగుంటాయి. ఆ రకంగా గొప్ప గొప్ప రాజ మార్గాలన్నీ ఉన్నాయి. తర్వాత చక్కగా అవన్నీ సువిభక్తమై ఉన్నాయి, మంచిగా డివైడ్ అయి ఉన్నాయి, దేనికి దానికి పొందిగ్గా ఉన్నాయి రోడ్లు, ఎటుబడతటు లేకుండా. ఆ రకంగా శోభిత, శోభిస్తూ ఉన్నది ఆ ఊరు. ముక్త పుష్పావకీర్ణేన, ముక్తం అంటే రాలిపడ్డ పుష్పాలతో అవకీర్ణమై ఉన్నదంతా. ఆ రహదారులన్నీ పూలతో ఉన్నాయి, మొత్తం పూలన్నీ చల్లినట్టు ఉన్నాయి. పైగా నిత్య సహా ఎప్పుడు జలసిక్తేన, నీళ్లతో సిక్తం తడిసి ఉంటుంది. ఎందుకంటే రోడ్లన్నీ ఇప్పుడంటే మనము సిమెంట్ రోడ్లు, తార్ రోడ్లన్నీ వేసుకుంటున్నాము. అట్లా లేకపోతే మట్టి రోడ్లు ఉన్నాయనుకోండి, మట్టి రోడ్ల మీద నీళ్లు చల్లి తడుపుతూ ఉండాలి, లేకపోతే దుమ్మంతా లేస్తుంటుంది. పైగా రథాలు, గుర్రాలు అవన్నీ వెళ్తూ ఉంటే మొత్తం దుమ్మంతా లేచి అంత మీద పడుతుంటుంది. కాబట్టి రహదారులు, రోడ్లు, ఎప్పుడైనా సరే మార్గాలన్నిటి మీద నీళ్లు చల్లుతూ ఉండేవాళ్ళు ఆ సమయంలో. అది అప్పుడు దుమ్ము రేగకుండా ఉంటుంది. ఆ రకంగా ఎప్పుడు ఈ పైగా సిక్తము, జల సిక్తము అన్నప్పుడు సిక్తం అభిషిక్తం అనుకుంటాం కదా, అభిషేకం అని. అభిషిక్తమన్నా అభిషేకమన్నా ఆ రకంగా ఒకవైపు నీళ్లతో, ఒకవైపు పుష్పాలతో ఆ రోడ్లన్నీ అభిషేకింపబడుతూ ఉన్నాయి. అక్కడ అంత అందంగా ఉంది మన అయోధ్య నగరం. రాజమార్గేణ మహతా సువిభక్తేన శోభిత ముక్త పుష్పావకీర్ణేన జలసిక్తేన నిత్యశః. తాం తు రాజా దశరథః మహారాష్ట్ర వివర్ధనః పురీం ఆవాసయామాస దివం దేవపతిః యథా. అందులో దశరథ అన్న పేరున్న రాజా, ఒక రాజున్నాడు. ఆయన మహారాష్ట్ర వివర్ధనః, ఆ రాష్ట్రాన్ని, ఆ రాజ్యాన్ని గొప్పగా వృద్ధిలోకి తీసుకొచ్చాడు. ఆయన ఏ రకంగా ఉన్నాడు అంటే దేవపతి, దివిం ఆకాశంలో, స్వర్గలోకంలో దేవపతి ఇంద్రుడు యథా ఏ విధంగా ఉంటాడో, ఎంత గొప్పగా పాలన చేస్తూ ఉంటాడో, ఎంత గొప్పగా ఆ స్వర్గలోకాన్ని ఆయన వృద్ధిలోకి తెస్తూ ఉంటాడో, ఆ రకంగా మన దశరథుడున్నాడు. ఆయన తాం, ఆ పురీం ఊరిని ఆవాసయామాస, ఆయన నివాసంగా ఏర్పరచుకున్నాడు. ఈ కోసల దేశంలోని అయోధ్య నగరాన్ని ఆయన నివాసంగా ఉంచుకొని, దాన్ని ఏదో దివిలో, ఆకాశంలో ఇంద్రుడు ఎంత గొప్పగా చూసుకుంటాడో ఆ విధంగా
పాలన చేస్తూ ఉన్నాడు దశరథుడు అన్న పేరున్న ఒక గొప్ప రాజు. తాంతు రాజా దశరథ మహారాష్ట్ర వివర్ధన పురీం ఆవాసయామాస దివం దేవపతి యథా కవాట తోరణవతీం సువిభక్త అంతర ఆపణాం సర్వయంత్ర ఆయుధవతీం ఉషితాం సర్వశిల్పిభిః. కవాటాలు, తోరణాలు అని మనం వింటూ ఉంటాము. అవి మళ్ళీ ఒకసారి చూసుకుందాం. తోరణాలు అంటే ఊళ్ళోకి వెళ్ళేటప్పుడు పెద్ద పెద్ద ద్వార తోరణాలు ఉంటాయి, వాటికి పెద్ద పెద్ద తలుపులు ఉంటాయి. ఆ తలుపులని కవాటాలు అంటాము, ఇవేమో ద్వార తోరణాలు. అవి ఎట్లా ఉన్నాయో చూద్దాం. ఈ రకంగా ఇది యాక్చువల్ గా అయోధ్య నగరంలో ఈ ఫోటోలు. ఆ రకంగా ఉండిండొచ్చు కాదు, అక్కడవే ఇవి. ఇక్కడేవో సింహాల్లాగా డిజైన్స్ కూడా ఉన్నాయి. ఈ యాక్చువల్ గా ఇది మన అయోధ్య నగరంలోకి వెళ్లేందుకు ఉన్న తోరణము. ఇక్కడ తలుపులు ఉంటాయి, వాటిని కవాటాలు అంటాం. ఈ కవాటాలతో తోరణాలతో ఇంత అందంగా ఉన్నది, ఈ రకంగా ఉన్నది అది. ఆ తలుపులు కూడా వేసేయచ్చు. ఒకవేళ రాత్రిపూట అయిందంటే ఊళ్ళోకి ఎవరు రాకుండా తలుపులు వేసేస్తారు, పొద్దున అయిందంటే మళ్ళీ తలుపులు తీస్తారు. అట్లా ఉంటుంది ఊళ్ళోకి వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు. ఇవన్నీ నిజంగా కూడా అయోధ్యవే, అయోధ్య ద్వారాలు, ద్వార తోరణాలు, కవాటాలు. తర్వాత సువిభక్త, చక్కగా విభక్తించిన, బాగా చక్కగా దేనికి దానికి అరేంజింగ్ చేసిన అంతర ఆపణాలు. ఆపణం అంటే మార్కెట్ ప్లేస్ అంటాం కదా, షాపింగ్ మాల్స్ అట్లాంటివన్నీ. ఆ విపణ వీధులు అని పిలుస్తాం మనం. పాతకాలంలో అయితే విపణ వీధులు, లేకపోతే మనం ఇప్పుడు ఈ కాలంలో మార్కెట్స్ అని పిలుస్తాం. ఆ మార్కెట్స్ కూడా కరెక్ట్ గా ఎక్కడెక్కడ ఏ ఏ మార్కెట్లు ఉండాలి. గాజులు అమ్మే వాళ్ళందరూ ఒక చోట, బంగారం అమ్మే వాళ్ళందరూ, బట్టలు అమ్మేవాళ్ళు, తర్వాత ఆయుధాలు అమ్మేవాళ్ళు, చెప్పులు అమ్మేవాళ్ళు, ఎక్కడవక్కడ చక్కగా సువిభక్తం, చక్కగా డివైడ్ అయ్యి ఉన్నాయి అంతరాపణాలన్నీ. అంతరాపణాలంటే మనం ఇప్పుడు ఏమంటాము, షాపింగ్ మాల్స్ అంటాం కదా, అవన్నీ చక్కగా ఉన్నాయి అక్కడ. పైగా సర్వ యంత్ర ఆయుధవతి, యంత్రాలన్నీ ఉన్నాయి, అన్ని రకాల మెషినరీ యంత్రాలు. ఆయుధాలు అనగానే ఆటోమేటిక్ గా యుద్ధం చేసేందుకు పనికొచ్చే ఆయుధాలు అనుకుంటాము. అవసరం లేదు. ఆయుధాలంటే పనిముట్లు ఏవైనా సరే ఏవి ఏ రకమైన యంత్రాలు మెషినరీ కావాలంటే అవి, మోటార్స్ తోటి ఉన్నవన్నీ ఏవైనా సరే, పనిముట్లు ఉపకరణాలన్నీ ఉంటాయి వాళ్ళ దగ్గర, దేనికి కొదవేం లేదు. ఆ రకంగా అన్ని రకాలుగా ఉన్నాయి వాళ్ళకి. తర్వాత సర్వ శిల్పిభిః, అన్ని రకాల శిల్పులు, బొమ్మలు వేసేవాళ్ళు, శిల్పాలు చెక్కేవాళ్ళు, చెక్క పని చేసేవాళ్ళు, ఇళ్ళు కట్టేవాళ్ళు, అట్లాంటి అందరూ, అన్ని రకాల శిల్పులందరూ ఉషితాం, అందులో నివసిస్తూ ఉన్నారు. ఆ ఊరంతా ఉన్న రకరకాల కళలు తెలిసిన వాళ్ళందరూ, శిల్ప కళలు అటువంటివన్నీ తెలిసిన వాళ్ళందరూ, బంగారం పనులు చేసేవాళ్ళు, లేదా ఇనుముతో ఉన్న వస్తువులు తయారు చేసేవాళ్ళు. మరి ఇక్కడ యంత్రాలు ఉన్నాయి, ఆయుధాలు, టూల్స్, పనిముట్లు ఉన్నాయి, నిజంగా కూడా ఆయుధాలు ఉన్నాయి. ఇవన్నీ కావాలంటే మరి వాటిని తయారు చేసే వాళ్ళు ఉండాలి. ఆ ఊరి నిండా అందరూ ఉండేవాళ్ళు, అక్కడ నివాసం ఉండేవాళ్ళు. కవాట తోరణవతీం సువిభక్త అంతరాపణాం సర్వయంత్ర ఆయుధవతీం ఉషితాం సర్వశిల్పిభిః. తర్వాత సూత మాగధ సంబాధాం శ్రీమతీం అతుల ప్రభాం ఉచ్చ అట్టాల ధ్వజవతీం శతగ్ని శత సంకులాం. మనకు ధర్మశాస్త్రాల్లో 4 రకాల వాళ్ళని చెప్తాము. మనము ఆస్థాన విద్వాంసులు అని పిలుస్తాం కదా, అందులో 4 రకాల వాళ్ళు ఉంటారంట. సూతులు, వంది, మాగధులు, చారణులు అని ఉంటారు. 4 రకాలు. వాళ్ళు ఏమేం చేస్తారు ఒక్కొక్కళ్ళని చెప్పి మనకి మన శాస్త్రాల్లో రాసి పెట్టారు. ఆ మనుస్మృతుల్లో వాటిలో కూడా రాజుల ఆస్థానాల్లో ఉంటారు వీళ్ళందరూ. రకరకాల విద్యల్లో వాళ్ళు ప్రవీణులు. వాళ్ళు కొంతమంది రాజుగారు ఏది చేసినా, లేకపోతే ఆ ఊళ్ళో ఏం జరిగినా వాళ్ళు డాక్యుమెంటింగ్ చేస్తారు, రాసి పెడతారు. అట్లా
పనులు చాలా పనులు చేస్తారు. లేదా వేరే దేశాల నుంచి వచ్చిన వాళ్ళందరినీ చూడడము, అక్కడ ఉన్న ఊళ్ళో వాళ్ళందరి విషయాలు, అందరూ రాజుగారి సభల్లో ఉన్నప్పుడు రాజుగారిని మిగిలిన వాళ్ళందరినీ ఎంటర్టైన్ చేయడం, అన్ని చాలా రకాల పనులన్నీ ఉంటాయి వాళ్ళు చేసేవన్నీ. ఎన్ని పనులు వాళ్ళు చెయ్యాలని చెప్పి రాసి కూడా పెట్టారు మనకు. ముఖ్యంగా రామాయణం గురించే ఈ శ్లోకాన్ని చూపించి మన అయోధ్య నగరంలో దశరథుల వారి ఆస్థానంలో ఎంతమంది ఉన్నారని చెప్పి వాళ్ళు లెక్కలు కూడా రాసి పెట్టారు. సూతులు, మాగధులు, వంది, తర్వాత చారణులు అని చెప్పి వాళ్ళందరూ కిక్కిరిసి ఉన్నారు. సంబాధ అంటే కిక్కిరిసి ఉన్నారు వాళ్ళందరూ మొత్తం ఆయన సభలో, దశరథుడి సభలో. ఆ రకంగా శ్రీమంతమై ఉన్నది ఆ నగరము. అతుల ప్రభాం, ఎంతో ప్రభలతో వెలిగిపోతూ ఉన్నది. పైగా ఎత్తైన అట్టాలకాలంటే కోట బురుజులు అవన్నీ ఉన్నాయి. తర్వాత ధ్వజాలు, మన జెండాలు అవన్నీ ఉన్నాయి. ఈ కోట బురుజులు ఎందుకు మనకి, ధ్వజాలు ఎందుకు మనకి అని అనిపిస్తుంది. కానీ మరి ఆ ఊళ్ళోకి వచ్చేటప్పుడు మనకు కూడా అంతే కదా, అమెరికా ఫ్లాగులు, ఇండియా ఫ్లాగులు అన్ని పెట్టుకుంటారు. అది అవసరం. ధ్వజం ఉంటే ఇది మాది అన్న గుర్తు. ధ్వజం అన్న, జెండా అన్న దానికి అర్థం ఏంటి అంటే ఇది మాది అని గుర్తు చూపించడానికి. ఇది ఎవరిది, ఈ ఊరు ఎవరిది అని మళ్ళీ ఎవరు ప్రశ్నించకుండా. మనకు అమెరికాకి మొత్తానికి కలిపి ఒక జెండా ఉన్నా కూడా మళ్ళీ సపరేట్ గా ఏ రాష్ట్రానికి, ఆ స్టేట్ కి సపరేట్ గా జెండాలు ఉంటాయి. అట్లా ఇది ఏంటి అని తెలియాలి. అందుకని చెప్పి అది గొప్పగా, ఇది అయోధ్య నగరం అని చూపించడానికి జెండాలు ఉంటాయి. అట్లానే అట్టాలాలు, పెద్ద పెద్ద బురుజులు ఉంటాయి, గొప్ప గొప్ప గోపురాలు, వాటి మీద ఎక్కి ఉంటారు. అక్కడ ఉండి ఏం చేస్తారంటే చాలా పనులు చేస్తారు. అక్కడ కూడా మళ్ళీ డ్యూటీలు ఉంటాయి. 8 గంటలు అట్లా కొన్ని గంటలు పని చేసి మళ్ళీ వెళ్ళిపోతుంటారు. మళ్ళీ డ్యూటీలు మారుతుంటారు. వాళ్ళు కోటకి కాపలా కాక వస్తున్న వాళ్ళని, పోతున్న వాళ్ళని అనౌన్సింగ్ చేయడానికి, లేకపోతే తలుపులు తెరుస్తూ ఉండడానికి, మూస్తూ ఉండడానికి, టైం చెప్పడానికి అక్కడ నిలబడి వీళ్ళు ఈ డ్రమ్స్ అన్ని మోగిస్తారు. డామ్ 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 అని, ఇంత టైం అయింది అని చెప్పడానికి. ప్రతి గంటకి, ప్రతి జామ్కి వాళ్ళు గంటలు మోగిస్తుంటారు. అక్కడ చాలా పనులు జరుగుతాయి. ఆ కోట బురుజుల మీద, కోట గోడల మీద అక్కడ పనులు జరుగుతూ ఉంటాయి. అవన్నీ మొత్తం వాటన్నిటితోటి నిండి ఉన్నది అక్కడ. పైగా శత సంకులం, 100 కొద్ది శతఘ్నులు అంటాం కదా, అవి తుపాకులు అట్లాంటివన్నీ వాటి మీద ఉంటాయి. ఒకవేళ అనుకోకుండా అక్కర్లేని శత్రువులు కానీ, లేకపోతే ఎవరైనా అక్కర్లేని వాళ్ళందరూ కోట లోపలికి వస్తూ ఉంటే, లేకపోతే ఊళ్ళోకి వస్తూ ఉంటే ఆపడానికి వీలుగా ఉంటారు వాళ్ళు. మనం ఇప్పుడు ఈ కాలంలో వాటిని ఫిరంగులు, తుపాకులు అని పిలుస్తాం కదా. ఫిరంగులు ఉంటాయి, పెద్ద పెద్ద ఉంటాయి. అందులో ఈ గుండ్ల లాంటివి పెట్టి కాలిస్తే అవి చాలా దూరం వరకు వెళ్తాయి. బాంబ్స్ లాగా వెళ్ళి పేలుతాయి. మొత్తం అగ్నితోటి మండుతూ వెళ్తాయి. అవి ఆ రకంగా ఉంటాయి. అవి కూడా ఎందుకంటే ప్రొటెక్షన్ ఉండాలి కదా, రక్షణ ఉండాలి. ఆ రక్షణ చేస్తూ ఉంటాయి. రక్షణ చేయడం కోసమే ఈ ఉచ్చమైన అట్టాలకాలు అవన్నీ ఉండేది. అందుకే రక్షణ చేయడం కోసమే అవన్నీ ఉన్న. ఎంతో గొప్పగా ఉంది, బిజీగా ఉంటుంది ఆ ఊరంతా. సూత మాగధ సంబాధాం శ్రీమతీం అతుల ప్రభాం ఉచ్చ అట్టాల ధ్వజవతీం శత సంకులాం. సంకులాం అంటే నిండి ఉన్నది. ఆ రకంగా ఉంది అక్కడ. తర్వాత ఇంతకీ అది ఎట్లా ఉందో ఒకసారి ఇక్కడ మనం బొమ్మలు చూసుకుందాం. చదువుకుంటున్నాము కానీ ఇక్కడ చూసుకుందాము. ఇది మన అయోధ్య నగరం రాత్రిపూట. ఆయన చెప్పింది, మన వాల్మీకి మహర్షి చెప్పింది తప్పేం లేదు. ఆయన యాక్చువల్ గా 12 యోజనాల పొడుగు, 3 యోజనాల వెడల్పు ఉందన్నారు. కాబట్టి అది పొడుగ్గా ఉంది, గుండ్రంగా ఉంది, రకరకాల డిజైన్స్ లో ఉంది కదా, పొడుగ్గు ఉంది ఈ మన అయోధ్య నగరం పట్టణం. పొద్దున పూట ఇంత అందంగా ఉంది అది. అక్కడ సరయూ నది ఒడ్డున చూసారా బురుజులు, అవన్నీ గోపురాలు, దాని చుట్టూ అట్టాలకాలు ఏంటేంటో ఉన్నాయి, ధ్వజాలు అవన్నీ. ఇది ఇంకొక వెలుగులో, టైం లైన్ లో ఈ నీళ్ల మీద ఉంది అది. ఇక్కడ మెట్లు చూసారా, మెట్లలో నుంచి వెళ్ళే ఇవన్నీ ఎంత అందంగా ఉన్నాయో గోపురాలన్నీ. ఇక్కడ మళ్ళీ బ్రిడ్జ్ కూడా ఉంది. ఏంటో బ్రిడ్జ్ పై నుంచి కూడా వెళ్ళొచ్చు, రావచ్చు. చాలా అందంగా కట్టుకున్నారు ఆ సమయంలోనే. కొంచెం దాన్ని మనం చేయగలిగినంత మెయింటైన్ మనం చేస్తున్నాం. లేకపోయినా కూడా ఎన్ని వందల సంవత్సరాల తర్వాత కూడా ఎంత బాగుందో.
ఇక్కడ చూసారా విపణి వీధులు, మన మార్కెట్ ప్లేసెస్ అన్ని ఎంత జాగ్రత్తగా ఉన్నాయో. చాలా చాలా విశాలంగా ఉన్నాయి, వెడల్పుగా ఉన్నాయి, బాగున్నాయి. ఇవి ఇళ్ళు, ఇవన్నీ మెట్లలాగుందా, నీళ్ళలోకి దిగడానికి మెట్లో ఏంటో ఉన్నట్టుంది. ఇక్కడ ఇవన్నీ దిగుతూ ఉన్నారు. ఇక్కడ చూసారా, ఈ సరయు నది లాగుంది. ఇక్కడ అన్ని లోపలికి వెళ్ళొచ్చు. ఎప్పుడైనా నెమ్మదిగా మీరు వెళ్ళి ఉండొచ్చు. ఒకవేళ మీరు ఎవరు వెళ్ళకపోతే గూగుల్లో చూడొచ్చు, లేదా ఫ్యూచర్ లో వెళ్ళడానికి ప్లానింగ్ చేసుకోవచ్చు. ఓహో, మన రామచంద్రమూర్తి కూడా ఉన్నారు, ఆయన ఊరు ఆయన రేకేం చేస్తారు. కానీ ఇక్కడ చూసారు ఇళ్ళని బిజుబిజు ఎంత కిక్కిరిస్తున్నాయో. ఇది కిక్కిరిస్తున్న ఇళ్ళని ఒకసారి గుర్తు పెట్టుకోండి. ఎందుకంటే మన వాల్మీకి మహర్షి దాన్ని కూడా వర్ణించారు. కాబట్టి వధూ నాటక సంగైః చ సంయుక్తాం సర్వతః పురీం ఉద్యాన ఆమ్రవన ఉపేతాం మహతీం సాలమేఖలాం. వధు చక్కటి అందమైన ఆడవాళ్లతో ఉన్న నాటక సంఘాలన్నీ ఉన్నాయంట. ఏదో నాటకాలు వేయాలంటే ఆడవాళ్ళందరు నాటకాలు ఎక్కడ వేస్తారని చెప్పి మగవాళ్లకే మీసాలన్నీ తీసేసి చీరలన్నీ గట్టి వేయించే అంత బాధ ఏం లేదు. వాళ్ళ నాటకాల సంఘాల్లో అందమైన వధువులతో ఆడవాళ్లతో సహా చాలా గొప్ప నాటక సంఘాలన్నీ ఉన్నాయి. ఆ రకంగా సంయుక్తం నిండి ఉన్నది. ఆ సర్వతః పురి మొత్తం ఊరంతా అంతటా ఉద్యానవనాలన్నీ ఉన్నాయి. తర్వాత ఆమ్రవనాలన్నీ, ఆమ్రం అంటే మామిడి చెట్లు, వనాలు మామిడి తోపులతో, మామిడి తోటలతో ఉపేతం నిండి ఉన్నది. తర్వాత సాల చెట్లు, మద్ది చెట్లతోటి మహతి పెద్ద పెద్ద మద్ది చెట్లు, సాల వృక్షాలన్నీ ఉన్నాయంట. అవి ఉంటే ఉన్నాయి. ఆయన ఏమంటున్నారంటే మన వాల్మీకి మహర్షి ఆ చెట్లన్నీ మేఖల ఏదో ఈ అయోధ్య నగరం చుట్టూ ఏదో ఒక అందమైన ఆడపిల్ల నడుమికి వడ్డాణం ఉన్నట్టు ఉన్నాయి ఈ చెట్లన్నీ అని చెప్తున్నారు. అందులో ఈ సాలం అన్న దానికి అందం చూడండి, 2 రకాల అర్థాలు ఉన్నాయి. ఒకటి సాలం అంటే మద్ది చెట్లు, మహతీం సాలం అంటే పెద్ద మద్ది చెట్లు అన్ని ఉన్నాయి. అవి ఈ నగరం చుట్టూ నడుముకి వడ్డాణం ఉన్నట్టు, మేఖల అంటే వడ్డాణం ఉన్నట్టు ఉన్నదని చెప్తున్నారు. ఇంకొక అర్థం ఏంటంటే సాల అంటే గోడ, మహతీ గోడ, పెద్ద గోడ ఊరు చుట్టూ ఉన్నదిట. అది మళ్ళీ నడుముకి వడ్డాణం ఉన్నట్టు ఉన్నదని. అటు గోడ పెద్ద గోడ అయినా అయ్యుండొచ్చు, ఎందుకంటే మరి నగరాన్ని రక్షించడానికి కోట గోడలు అవన్నీ ఉంటాయి, ఊరు చుట్టూ గోడలు, అదైనా అయ్యుండొచ్చు, లేకపోతే మద్ది చెట్లైనా అయ్యుండొచ్చు. ఏదైనా సరే, లేకపోతే మద్ది చెట్లే కోట గోడలాగా ఉన్నది. ఉండడానికేమో గోడలాగా రక్షణ ఇస్తున్నది, చూడ్డానికేమో వడ్డాణంలాగా అందంగా ఉన్నది అని చెప్తూ ఉన్నారు ఆయన. ఆ రకంగా ఉన్నది మన అయోధ్య నగరం. వధూ నాటక సంఘైః చ సంయుక్తాం సర్వతః పురీం ఉద్యానాం ఆమ్ర వనోపేతం ఉద్యాన ఆమ్రవనోపేతాం మహతీం సాలమేఖలాం దుర్గ గంభీర పరిహాం దుర్గాం అన్యైః దురాసదాం వాజివారణ సంపూర్ణాం గోభిః ఉష్ణైః ఖరైః తథా. గంభీరమైన దుర్గాలతోటి, కోటలతో ఉన్నది, కోట బురుజులతో, కోట గోడలతో, ఆ లోపల ఉన్న పెద్ద పెద్ద కోటలతో ఉన్నది. దాని చుట్టూ పరిగలున్నాయి. పరిగకి మళ్ళీ 2 అర్థాలున్నాయి. ఈ పరిగ అన్న పేరు మధ్య మధ్యలో వస్తుంటది మనకు, అందుకని గుర్తుపెట్టుకుందాం. ఒకటి పరిగ అంటే ఇనుప రాడ్, ఇనుప కడ్డీ అని అర్థం. ఈ మన ఆంజనేయ స్వామి మాటికి సుందరకాండలో ఈ పరిగను తీస్తారు. ఆ పరిగలు ఎందుకంటే మనం ఈ తలుపులు చూసుకున్నాం కదా, పెద్ద కోట గోడలన్నీ ఉన్నాయి. ఇదంటే మనం అయోధ్య నగరంలో చూస్తున్నాం, కానీ ఇట్లాంటివి మళ్ళీ మనకు అక్కడ శ్రీలంకలో ఉన్నాయి. ఆ లంకలో ఆ తలుపులు వేసి తలుపులకు అడ్డంగా ఇట్లా ఒక ఇనుప కడ్డీని పెడతారు రాత్రిపూట తలుపులు మూసేసినప్పుడు. ఆ కడ్డీ తీసుకొని ఆ తోరణం మీద ఎక్కి కూర్చుంటారు ఆయన. ఎవరు వస్తే వాళ్ళని ఇంకా దాంతో చితకబాది చంపేస్తుంటారు. అది ఆ పరిగ అంటే ఇనుప కడ్డీ అని అర్థం. ఇంకొక పరిగ అంటే అర్థం ఏంటంటే ఆ కోట చుట్టూ అగడతలు తవ్వుతారు కదా, అందులో మొసళ్ళు అవన్నీ పెంచుతారు. అంటే ఒకవేళ గోడలెక్కి లోపలికి రాకుండా శత్రువులు ఆ కోట చుట్టూ పెద్ద పెద్ద లోతైన అగడ్తలన్నీ తవ్వి వాటిని పరిగలను పిలుస్తారు. తవ్వి అందులో
నీళ్ళవన్నీ ఉంటాయి, ఇంకేముంటాయి అందులో, మొసళ్ళు అవన్నీ ఉంటాయి. అందులో నుంచి అందులో దిగి అసలు ఫస్ట్ చాలా లోతుగా ఉంటుంది. పైగా అందులో దిగి ఆ మొసళ్ళతోటి వాటితోటి యుద్ధం చేసి బతికి బట్టగట్టి పైన గోడెక్కి ఈ ఊళ్ళోకి రావడం కష్టం. ఆ రకంగా అకడతలు తీస్తారు. అది పరిఘ. ఆ రకంగా వీళ్ళ దుర్గాలన్నీ గంభీరంగా ఉన్నాయి, పరిఘలతో చుట్టుముట్టబడి ఉన్నాయి. పైగా అది ఎట్లా ఉంది అంటే ఈ అయోధ్య నగరం అందులో ఉన్న దుర్గాలు ఆ మొత్తం అది ఎంత దుర్గమంగా ఉందంటే, అది దుర్గమం దగ్గరికి ఎవరు రాలేరు. గమం అంటే రావడం, దుర్గమం అది దగ్గరికి ఎవ్వరూ రాలేరు. అన్యైహి వేరు వాళ్ళు, శత్రువులు ఎవరైనా సరే దురాసదాం వాళ్ళకది దాన్ని వాళ్ళు చేరలేరు. అటువంటి అయోధ్య, అందుకే దాని పేరు అయోధ్య. ఎవరైనా శత్రు యోధులు దాన్ని ఛేదించలేరు. శత్రు యోధులకు అది దుర్భేద్యం కాబట్టి దాని పేరు అయోధ్య. ఎందుకంటే అది దుర్గాం అన్యైహి దురాసదాం కాబట్టి అది అయోధ్య. అందులో ఆ ఊళ్ళో వాజి అంటే అశ్వాలు, గుర్రాలు, వారణాలంటే ఏనుగులు, వీటితో సంపూర్ణం బాగా నిండి ఉన్నది ఆ ఊరు. అట్లానే గోవిహి గోవులు, ఉష్ణయిహి వంటెలు, ఖరైహి గాడిదలతో తథా అట్లానే మొత్తం నిండి ఉన్నది ఆ ఊరు. దుర్గ గంభీర పరిహాం దుర్గాం అన్యైహి దురాసదాం వాజి వారణ సంపూర్ణాం గోభిః ఉష్ణైః ఖరైః తథా సామంతరాజ సంఘైః చ బలికర్మభిః ఆవృతాం నానాదేశ నివాసైః చ వణిక్భిః ఉపశోభితాం. సామంతరాజ సంఘైః, సామంతరాజుల సమూహాలందరూ ఆ ఊళ్ళో ఉంటారట. రాజుగారితో మాట్లాడుతూ ఉంటారు రాజసభలో, వాటిలో. వాళ్ళు బలికర్మభిః ఆవృతాం, బలికర్మభిః, బలికర్మలు అంటే సామంతరాజులు కట్టవలసిన కప్పాలు ఉంటాయి కదా. వాళ్ళు సామంతరాజులు వాళ్ళ ఊళ్ళల్లో పండిన ధాన్యాలు, వాళ్ళ దగ్గర ఉన్న ధనాలు ఏవైనా సరే, ఏనుగులు, గుర్రాలు ఏవైనా సరే తీసుకొచ్చి కప్పంగా కడుతూ ఉంటారు కదా. అటువంటి కప్పాలన్నీ బలికర్మలు. అవన్నీ తీసుకొచ్చి వాళ్ళు ఇస్తూ ఉన్నారు మన దశరథ మహారాజుకి. ఆ విధంగా ఆవృతం వాటన్నిటితోటి కూడుకొని ఉన్నది. నానా దేశ నివాసైహిచ, నానా దేశ వాసులందరూ వచ్చి ఇక్కడ ఉన్నారు. టూరిస్టులందరూ ఉన్నారు, లేదా వేరే దేశాల వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు. పైగా వాణిజ్యం చేసే వాళ్ళందరూ, మర్చెంట్స్ అందరూ, వ్యాపారస్తులందరూ అందులో ఆ నగరంలో నిండా ఉన్నారు. దాంతో వాళ్ళందరితో కూడి ఆ నగరము ఉపశోభితాం, గొప్పగా శోభిస్తూ ఉన్నది. సామంతరాజులతో, వాళ్ళు కడుతున్న కప్పాలతో, వేరే దేశవాసులతో, పరదేశవాసులతో, వాణిజ్యం కోసం వచ్చిన వాళ్లతో ఆ దేశమంతా కిక్కిరిసి ఉన్నది. చాలా గొప్పగా అలరారుతూ ఉన్నది. సామంతరాజ సంఘైః చ బలికర్మభిః ఆవృతాం నానాదేశ నివాసైః చ వణిక్భిః ఉపశోభితాం. ప్రాసాదైః రత్నవికృతైః పర్వతైః ఇవ శోభితాం కూటాగారైః చ సంపూర్ణాం ఇంద్రస్య ఇవ అమరావతీం. ప్రాసాదైః అంటే కోటలు, పెద్ద పెద్ద రాజుగారుండే కోటలు. అవన్నీ రత్న వికృతైః, కృతము అంటే తయారు చేయడం, వికృతము అంటే వివిధ రకాలుగా తయారు చేసి ఉన్నవి. అవన్నీ రత్నాలతో, వివిధ ఆకృతులతో అందంగా తయారు చేసిన కోటలవన్నీ, ప్రాసాదాలు, కోట భవనాలన్నీ. తర్వాత అవి ఎట్లా ఉన్నాయంటే ఆ ప్రాసాదాలన్నీ పర్వతైః ఇవ, పర్వతాల్లాగా ఉన్నాయి, పొడుగ్గా. నిజంగా కూడా అట్లనే ఉన్నాయి. ఏదో మనం అనుకోవడం కాదు, అయిండొచ్చులే కాదు, నిజంగా కూడా ఎంత పొడుగున్నాయో చూసారా. నిజంగా కూడా పెద్ద పెద్ద ప్రాసాదాలన్నీ ఉన్నాయి, కోటలన్నీ ఉన్నాయి. ఆ రకంగా ఉన్నాయి, గొప్పగా ఆకాశాన్ని తాకుతున్నట్టున్నాయి. పైగా ఆ రకంగా శోభితాం, శోభిస్తున్నాయి. ఇంకా కూటాగారైః, కూటాగారాలంటే గొప్ప గొప్ప భవంతులు, గొప్ప గొప్ప భవంతులన్నీ ఉన్నాయి. దాంతో
సంపూర్ణంగా నిండి ఉన్నది ఆ ఊరు. ఎట్లా ఉంది అంటే ఇంద్రస్య అమరావతి, ఇంద్రుడి యొక్క అమరావతి పట్టణం ఇవ లాగా ఉన్నది. ప్రాసాదైః రత్నవికృతైః పర్వతైః ఇవ శోభితాం కూటాగారైః చ సంపూర్ణాం ఇంద్రస్య ఇవ అమరావతిం. చిత్రాం అష్టాపదాకారాం వరనారీగణైః యుతాం సర్వరత్న సమాకీర్ణాం విమాన గృహశోభితాం. చిత్రాం అందమైన, అష్టాపదాకారాం, అష్టాపది అంటే 8 వరుసలతోటి ఉంటుంది కదా, చెస్ బోర్డ్ లాగా, చెక్కర్స్ బోర్డు, చెస్ బోర్డ్ లాగా 8 ఎంత చక్కగా ఉంటాయి. చెస్ బోర్డ్ మీద ఇట్లా తీర్చిదిద్దినట్టు ఉంటాయి, చక్కగా ఒకదాని పక్కన ఉన్నట్టు. ఏదో అడ్డదిడ్డంగా అక్కడ ఒక ఇల్లు కట్టి ఇక్కడ ఒక ఇల్లు కట్టి పక్క పక్కన ఏదో రోడ్లు పెట్టి వంక టింకర్ గా ఉన్న కూడళ్లతో అట్లా కాదు, చక్కగా ఇట్లా పేర్చి పెట్టినట్టు, ఏదో చెస్ బోర్డు మీద పేర్చి పెట్టినట్టు ఉన్నదిట ఆ ఊరు. నిజంగా కూడా అట్లా ఉంది. నేను యాక్చువల్గా ఇక్కడ కొన్ని చూసి చాలా ముచ్చటపడ్డాను. చూద్దాం ఒక్క నిమిషం. ఇది ఇక్కడ మన రైల్వే స్టేషన్, అయోధ్య జంక్షన్. ఇది మన తోరణాలు, కవాటాలు అవి. ఇక్కడ చూసారు, ఇది కనిపిస్తుందో లేదో కానీ ఎంత పక్కన కిక్కిరిసే ఉన్నది, కానీ లైన్ గా ఉన్నాయి. నేను చాలా క్లోజ్అప్ లో చూశాను, దగ్గరికి ఉన్నాయి అవి. తీర్చిదిద్దినట్టే ఉన్నాయి, ఎట్లా పడితే అట్లా కట్టినట్టే ఏం కనిపించలేదు నాకు. చాలా బాగుంది, అందంగా ఉండే యాక్చువల్ గా ఊరంతా. మీరు సమయం ఉంటే ఒకసారి చూడండి. ఆయన ఊరికినే చెప్పలేదు, ఇక్కడ చూసారా లోపల ఎంత అందంగా ఉందో. లోపలది ఇది మొత్తం ఆయన అంతఃపురాల్లో, లోపల కోటల్లో, వాళ్ళ భవనాల్లో లోపల ఉన్నది ఎంత బాగుందో. కాబట్టి ఊరంతా ఆ రకంగా పేర్చినట్టు కట్టి పెట్టారు అని చెప్తున్నారు మన వాల్మీకి మహర్షి. పైగా అది వర నారీగణైః యుతాం, గొప్ప నారీమణులతో కూడి ఉన్నది, గొప్ప స్త్రీలందరూ ఉన్నారు. సర్వరత్న సమాకీర్ణం, అన్ని రత్నాలు ఇంకా రాసులు పోసినట్టుంది అక్కడ ఊళ్ళో. పైగా విమాన గృహ శోభితాం, విమాన గృహాలంటే 7 అంతస్తుల 8 అంతస్తుల మేడలు, ఇంకా పైన ఉన్న మేడలు, ఇంకా ఏదో ఆకాశ హర్మ్యాలు అంటాం కదా మనము, స్కై స్క్రేపర్స్ అంటాము. ఆ రకంగా 7, 8, 10 అంతస్తుల మేడలతోటి ఉన్న గృహాలు, విమానాలు అంటారు వాటిని. 5, 6 అంతస్తుల భవనాలు, ఏదో భవనాలు అన్నా కూడా ఇంకా పైన 6 అంతస్తులు దాటి ఉన్నాయంటే ఇంకా వాటిని విమానాలని పిలుస్తున్నారు. వాటికి యాక్చువల్ గా పేర్లు ఉన్నాయి. మళ్ళీ రామాయణంలోనే మళ్ళీ ఇంకొకసారి, ఇంకా చాలా సార్లు ఏ ఊరు వర్ణించినా చెప్తూ ఉంటారు. అందులో ఉన్నప్పుడు చూద్దాము. ఆ ఊళ్ళకి కూడా ఏ రకంగా వాళ్ళు ఆ ఊరిని డిజైన్ చేసుకున్నారు, ఇళ్ళు ఎట్లా కట్టారు, రోడ్లు ఎట్లా ఉన్నాయి, కూడేళ్ళు ఎట్లా ఉన్నాయి, దాన్ని బట్టి ఆ ఒక్కొక్క ఊరు ఒక్కొక్క మోడల్లో ఉంటుంది, వాటికి పేర్లున్నాయి. అవన్నీ కూడా చెప్పుకుందాము. చిత్రాం అష్టాపదాకారాం వరనారీగణైః యుతాం సర్వరత్న సమాకీర్ణాం విమాన గృహ శోభితాం గృహగాఢాం అవిచ్ఛిద్రాం సమభూమౌ నివేశితాం శాలి తండుల సంపూర్ణాం ఇక్షుకాండ రస ఉదకాం. గృహగాఢాం, గృహాలన్నీ దగ్గరికి ఉన్నాయి, కిక్కిరిసినట్టు పక్కన ఉన్నాయి ఇళ్ళన్నీ, గాఢంగా ఉన్నాయి, దట్టంగా ఉన్నాయి ఇళ్ళన్నీ. అవన్నీ అవిచ్ఛిద్రాం, ఆ ఊళ్ళో ఉపయోగించకుండా వదిలిపెట్టిన ప్లేస్ ఒకటి కూడా లేదు. అన్ని ఏరియాస్ మొత్తం ఊరంతా ఉపయోగపడుతూనే ఉన్నది దేనికో దానికి. ఇళ్ళైనా కట్టుకుంటారు, మార్కెట్లు అంగళ్ళైనా కట్టుకుంటున్నారు, షాపింగ్ మాల్స్ అయినా, లేకపోతే ఉద్యానవనాలైనా ఉన్నాయి. ఆ రకంగా అక్కడ అంతా ఊరంతా చక్కగా తయారు చేసుకొని ఉంచుకున్నారు, వాళ్ళు చక్కగా వాడుకుంటున్నారు. ఉపయోగం లేకుండా ఉన్నది ఏది లేదట అక్కడ. అవిచ్ఛిద్రాం, ఉపయోగానికి లేదు, ఈ ప్లేస్ అంతా ఊరికే ఖాళీగా ఉంది, శిథిలమైపోయింది, ఎవరు పట్టించుకోవట్లేదు అన్నది అసలు అక్కడ ఏమీ లేదుట. పైగా సమభూమౌ, సమంగా ఉన్నది, ఎత్తుపల్లాలతోటి కొండలు మిట్టలతోటి లేకుండా సమంగా ఉందిట భూమి అంతా. ఆ రకంగా నివేశితాం, దాన్ని కట్టారు. పైగా అక్కడ శాలి తండుల సంపూర్ణం, శాలి అంటే వడ్లు,
తండులాలంటే బియ్యం, ఈ వడ్లతో బియ్యాలతో సంపూర్ణంగా ఉన్నది అక్కడ. నీళ్ళు ఎట్లా ఉన్నాయంటే ఇక్షు కాండ రసాల్లాగా. ఇక్షు అంటే చెరుకు, కాండం అంటే గడ, చెరుకు రసంలాగా ఉన్నాయట అక్కడ ఉదకాలు. నీళ్లు తాగితేనేమో చెరుకు రసంలాగా ఉంటాయట. బియ్యానికి వాటికి తిండి గింజలకి ధాన్యానికి లోటు లేదు. భూమి సమానంగా సమతలంగా ఉంటుంది. గృహాలన్నీ పక్కన ఉంటాయి. ఏ ఒక్క ప్రదేశము వ్యర్థంగా వదిలిపెట్టింది లేదు. ఆ రకంగా ఆ ఊరు కట్టుకున్నారు. గృహ గాఢాం అవిచ్ఛిద్రాం సమభూమౌ నివేశితాం శాలి తండుల సంపూర్ణాం ఇక్షు కాండ రసోదకాం. తర్వాత దుందుభీభిః మృదంగైః చ వీణాభిః పణవైః తథా నాదితాం భృశం అత్యర్థం పృథివ్యాం తాం అనుత్తమాం. అక్కడ దుందుబులన్నీ మోగిస్తూ ఉన్నారు. అట్లానే మృదంగ నాదాలన్నీ వినిపిస్తూ ఉన్నాయి. వీణాభిః వీణానాదాలన్నీ వినిపిస్తూ ఉన్నాయి. పణవైః పణవాలంటే కూడా పెద్ద పెద్ద డ్రమ్స్ డామ్ డామ్ అని కొట్టేవి. అవన్నీ అత్యర్థం చాలా ఎక్కువగా, భృశం ఎంతో ఎక్కువగా, నాదితాం శబ్దాలు చేస్తూ ఉన్నాయి. తాం ఆ ఉత్తమమైన పృథివ్యాం భూమి మీద, అక్కడ మన అయోధ్య నగరంలో భూమి అంతా, ఆ ప్రదేశం అంతా దుందువి, మృదంగ, వీణ, పణవాలనే రకరకాల నాదాలతో అది నిండి ఉన్నది. కొన్ని పని కోసం పెడతారు, కొన్ని తప్పనిసరి. ఇందాక మనం చెప్పుకున్నట్టు ఆ పైన కోట గోడల మీద నిలబడి ఊరి వాళ్ళందరికీ టైం చెప్తూ ఉంటారు, డామ్ డామ్ అని కొట్టి ఎంత సమయం అయింది, ఎన్ని జాములు గడిచాయని. లేదా ఊరు తలుపులు తెరుస్తున్నాం తెల్లవారింది బయట, ఎందుకంటే నగరంలో ఉన్న వాళ్ళు బయట రాజ్యంలో ఇంక వేరే పనులుంటే వెళ్ళాలి రావాలి పక్క దేశాల కంటే రాత్రిపూట ప్రయాణానికి ఒప్పుకోరు. ఇంకా కాబట్టి పొద్దున్న తెల్లవారినప్పుడు తలుపులు తెరిచేటప్పుడు శబ్దాలు చేస్తారు. అట్లానే పెద్ద పెద్ద వాళ్ళు, రాజులు వాళ్ళందరూ వస్తూ ఉన్నప్పుడు పోతూ ఉన్నప్పుడు ఈ భేరీలు బాంకారాలన్నీ మోగిస్తూ ఉంటారు. అట్లానే రాత్రిపూట మళ్ళీ ఊరి తలుపులన్నీ మూసేస్తున్నప్పుడు ఇంకా మనకు కూడా అంతే కదా, ఇప్పుడు కూడా ఈ పొద్దున పూట ఊళ్ళల్లోకి పెద్ద పెద్ద ట్రక్కులు అవన్నీ రానివ్వరు. మన ఇండియాలో కూడా అంతే కదా, హైవేస్ మీదకి రానియరు, పొద్దున పూట ఊళ్ళల్లోకి రానియరు. అప్పుడు వాళ్ళు పక్కనే పెట్టుకుంటారు పెద్ద పెద్ద ట్రక్కులు, వాళ్ళందరూ ఆపుకుంటారు. ఇంకా ఊరు కొంచెం చల్లబడ్డాక వాళ్ళు డ్రైవింగ్ చేస్తుంటారు. అట్లా రూల్స్ అన్ని ఉంటాయి. ఏ దేశానికి ఏ సమయానికి వాళ్ళకి ఆ రూల్స్ అన్ని ఉంటాయి. ఊళ్ళో ఒక్కొక్క రాజ్యానికి ఒక్కొక్క రెగ్యులేషన్, దాన్ని బట్టి ఉంటాయి. అవన్నీ కూడా చెప్తూ ఉంటారు వీళ్ళ పైన ఉన్న వాళ్ళు. అవన్నీ కాక జనరల్ గా కూడా వీణానాదాలు వాటితోటి అక్కడ ఉన్న ఊళ్ళో వాళ్ళందరికీ ఎంటర్టైన్మెంట్ కూడా నడుస్తూ ఉండాలి కదా. వాళ్ళు కూడా, మనం కూడా షాపింగ్ మాల్స్ కి అట్లా వెళ్తే మ్యూజిక్లు అవన్నీ పెడతారు కదా షాప్స్ లలో, ఆ రకంగా అవి కూడా ఉంటాయి. ఆ రకంగా దుందువి, మృదంగై, వీణాభి, పణవై శబ్దాలన్నీ గొప్పగా వినిపిస్తూనే ఉన్నాయి అక్కడ ఆ ఊళ్ళో. దుందుబీభి మృదంగై చ వీణాభి పణవై తథా నాదితాం భృశమత్యర్థం పృథివ్యాం తాం అనుత్తమాం. విమానం ఇవ సిద్ధానాం తపసా అధిగతం దివి సునివేశితం వేష్మాంతాం నరోత్తమ సమావృతాం. ఇంకా ఊరు చూస్తుంటే ఎట్లా ఉంది అంటే, సిద్ధానాం సిద్ధులందరూ తపస్సుతోటి దివి ఆకాశంలో ఏదో ఈ విమానాన్ని, ఆకాశంలో ఎగిరే విమానం లాంటి ఒక పుష్పక విమానం లాంటి ఒక ఊరును వాళ్ళు అధిగతం తపస్సుతోటి సాధించుకున్నట్టు భూమి మీద మన అయోధ్య నగరం కనిపిస్తుంది. అది సునివేశిత, చక్కగా కట్టబడ్డ, వేస్మానం అంటే ఇళ్ళు, ఆ ఇళ్లతో చక్కగా తీర్చిదిద్దినట్టున్న ఇళ్లతో. ఆ ఇళ్లలో ఎవరున్నారు? నరోత్తములందరూ ఉన్నారు. గొప్ప గొప్ప నరులందరూ, గొప్ప గొప్ప మనుషులందరూ ఉన్నారు అందులో.
గొప్ప గొప్ప ఇళ్లలో గొప్ప గొప్ప మనుషులతో తాం ఆ ఊరంతా సమావృతాం కూడి ఉన్నది, నిండి ఉన్నది, దాని మొత్తం అంతా వాళ్లే ఉన్నారు. చూస్తూ ఉంటే ఈ ఊళ్ళో ఉన్న ఇళ్లలో ఉన్న మనుషులు వీళ్ళని చూస్తుంటే ఏదో సిద్ధులు తపస్సుతోటి సాధించుకొని ఆకాశంలో ఒక విమానాన్ని తయారు చేసుకొని అందులో ఉంటున్నట్టుంది, కానీ మామూలుగా మనుషులు ఉన్నట్టు లేదు, అంత గొప్పగా ఉంది ఊరని చెప్తున్నారు మన వాల్మీకి మహర్షి. విమానాం ఇవ సిద్ధానాం తపసా అధిగతం దివి సునివేశిత వేస్మానాం తాం నరోత్తమ సమావృతాం యః చ బాణైః న విద్యంతి వివిక్తం అపరాపరం శబ్దవేద్యం చ వితతం లఘుహస్తా విశారదాః. అక్కడ లఘుహస్తాః చాలా షార్ప్ షూటర్స్ అంటాం కదా, షార్ప్ షూటర్స్ అంటాము, చాలా గొప్పగా బాణాలు వేయడంలో నైపుణ్యం కలిగిన వాళ్ళు. షార్ప్ షూటర్స్ ని తెలుగులో మనము చురుగ్గా బాణాలు వేసేవాళ్ళం అంటాం కదా, ఆ రకంగా బాణాలు వేగంగా చురుగ్గా వేయగలరు. అందులో వాళ్ళు విశారదులు, గొప్ప ప్రావీణ్యం కలిగిన వాళ్ళు, గొప్ప నైపుణ్యం కలిగిన వాళ్ళు. అయినా కూడా వాళ్ళు కొంతమందికి బాణాలతో నా విద్యంతి కొట్టరు, కొంతమందిని మాత్రం. వాళ్ళు ఎంత గొప్ప బాణాలు వేయగలిగిన వాళ్ళైనా సరే, ఇప్పుడు బాణాలు వేసే వాళ్ళందరూ కూడా పైన కోట బురుజుల మీద వాళ్ళ మీద ఉంటారు కదా, వాళ్ళు ఆ రకంగా వాళ్ళు ఉంటారు, ఊళ్ళో ఉంటారు, గొప్ప గొప్ప విలుకాళ్ళందరూ ఉన్నారు. కానీ వాళ్ళు మాత్రం కొంతమంది మీద బాణాలు వేయరు. ఎవరెవరి మీద వేయరంటే ఎవరైనా సరే వివిక్తం ఒక్కడే ఒంటరిగా ఉంటే వాడి మీద వాళ్ళు బాణాలు వేయరు. అపరాపరం వాళ్ళకి ముందు వెనక ఎవరు లేరు. ఎవరైనా ఉన్నారంటే వేరే విషయం, వాళ్ళకి ముందు లేదు వెనక లేరు, ఎవరు లేరు ముందు వెనక అంటే వాళ్ళ మీద వీళ్ళు బాణాలు వేయరు. పైగా వితతం పారిపోతున్న వాళ్ళ మీద బాణాలు వేయరు. పైగా శబ్దవేద్యం చెవుతోటి విని అక్కడ ఉండిండొచ్చిన మనుషులని చెప్పి బాణాలు వేయరు, ఇట్లాంటి వాళ్ళ మీద వేయరు. కానీ చాలా గొప్ప విలుకాళ్ళందరూ ఆ ఊళ్ళో ఉన్నారు. ఇదంతా చూస్తుంటే చాలా స్పెషల్ గా వివిక్తం అపరాపరం శబ్దవేద్యం వితతం, వితతమేమో గాని ఆ మిగిలిన మూడు, ఒక్కడు ఉండడం ముందు వెనక లేకపోవడం, శబ్దవేది అన్న విద్యతో విని చెవులతోటి వినే ఆ శబ్దానికే బాణాన్ని వేసి కొట్టడం, ఎందుకంటే కళ్ళతో చూడవలసిన అవసరం కూడా లేకుండా వేయడం. ఆ రకంగా చూస్తే మన దశరథుల వారికి ఉన్న కష్టం పాపం. ఆయన ఎప్పుడో ఆయన చిన్న వయసులో ఒక చిన్న పిల్లాన్ని ఏదో వాళ్ళ అమ్మ వాళ్ళ కోసం అని చెప్పి నీళ్లు ముంచుతుంటే కుండతోటి ఆ బుడుగుడు శబ్దం వినిపించి ఏనుగో ఏంటో జంతువు అనుకొని కొట్టాడు. పాపం పసిపిల్లాడు చచ్చిపోయాడు. అప్పుడు వాళ్ళ అమ్మ వాళ్ళు ఆ పిల్లాడి అమ్మ నాన్న శాపం అవన్నీ పెడతారు. అందుకని ఒకవేళ ఈ రూల్స్ అన్ని పెట్టాడో ఏమో దశరథ మహారాజు, లేకపోతే జనరల్ గా కూడా వాళ్ళ ఊర్లో ఎప్పటి నుంచో వస్తుంది అది, ఇక్ష్వాకు వంశం నుంచి. మొత్తం ఆ వంశంలో ఎంతో గొప్ప రాజులందరూ ఉన్నారు. వాళ్ళు ఇటువంటి వాళ్ళకి ఒక్కడున్న ముందు వెనక లేని వాడి మీద, పారిపోతున్న వాడి మీద అట్లా బాణాలు వేయరు, శబ్దవేద విద్య వాడి బాణాలు వేయరు. అటువంటి గొప్ప వాళ్ళందరూ ఉన్నారు. ఇవన్నీ ఇంత స్పెషల్ గా రాస్తే దశరథుల వారే పెట్టారేమో ఈ రూల్స్ అని అనిపిస్తుంది, కానీ అది చాలా గొప్ప రాజవంశం అది. వాళ్ళు ఇట్లాంటి నిర్ణయాలు వాళ్ళు చాలా తీసుకుని ఉంటారు. యః చ బాణైః న విద్యంతి వివిక్తం అపరాపరం శబ్దవేద్యం చ వితతం లఘుహస్తాః విశారదాః. సింహ వ్యాఘ్ర వరాహాణాం మత్తానాం నర్దతాం వనే హంతారః నిశితైః శస్త్రైః బాలాత్ బాహుబలైః అపి. సింహాలు, వ్యాఘ్రాలంటే పెద్ద పులులు, బెబ్బులులు, వరాహాణం అంటే అడవి పందులు, ఇవన్నీ వనే అరణ్యంలో, అడవిలో మత్తాన మత్తెక్కి తిరుగుతూ ఉంటే, అవి నర్దతాం గొప్పగా అరుస్తూ ఉంటే, ఘీంకారాలు అవన్నీ పెడుతూ ఉంటే, మన వాళ్ళు హంతారహ వాటిని చంపేయగలరు. వాళ్ళకి సింహాలు, వ్యాఘ్రాలు, వరాహాలను ఏం లేదు, పెద్ద పులులు, అడవి పందులు, ఏదో సింహాలను పెద్ద పెద్ద వాటికి వీళ్ళు భయపడేదేం లేదు. వాళ్ళని
అటువంటి వాటన్నిటిని అడవులకు వెళ్ళి వీళ్ళు సంహారం చేయగలరు. అది కూడా ఎట్లా అంటే నిశితై శస్త్రై, నిశితంగా వాడిగా ఉన్న బాణాలతో, కత్తులతో, వాటితో సంహారం చేయగలరు. కావాలంటే మన వాళ్ళు బలంతోటే, బాహుబలాత్ వాళ్ళ భుజ బలంతోటే వాళ్ళు పెద్ద పెద్ద జంతువులని, మృగాలని, క్రూర మృగాలని సంహారం చేయగలరు. అటువంటి బలం కలిగిన వాళ్ళందరూ ఆ ఊళ్ళో ఉన్నారు. సింహ వ్యాఘ్ర వరాహాణం మత్తానాం నర్దతాం వనే హంతారః నిశితై శస్త్రై బలాత్ బాహుబలై అపి. వాళ్ళ బాహుబలాలు అట్లాంటివి. తర్వాత తాదృశానాం సహస్రై తాం అభిపూర్ణాం మహారథై పురీం ఆవాసయామాస రాజా దశరథః తదా. ఇంకప్పుడు తాదృశానాం అటువంటి వాళ్ళు పైన చెప్పుకున్నాం కదా, ఇటు కావాలంటే సింహాలు, వ్యాఘ్రాలు లాంటి పులుల్ని, పెద్ద పులుల్ని, క్రూర మృగాల్ని, సింహాల్ని, వాటిని కూడా కావాలంటే చేతులతోటే వాళ్ళు సంహరించగలరు. అంతటి బలాలున్నాయి. కావాలంటే రకరకాల ఆయుధాలని వాడగలరు. వాళ్ళకి ఆ శస్త్రాలు కూడా ఉన్నాయి, ఆ ఉపయోగం తెలుసు. కానీ మనసులు మాత్రం మల్లెపూల్లాగా ఉంటాయి. వాళ్ళు ఒక్కళ్ళుంటే అయ్యయ్యో పాపం పోనీలే వాడిని చంపొద్దు అట్లా వదిలేస్తూ ఉంటారు. పారిపోయే వాళ్ళని పోనీలే వాడిని చంపొద్దని. ఆ రకంగా ఒకవైపు బలం ఉంది, ఒకవైపు గొప్ప మనసులున్నాయి. అటువంటి తాదృశానాం అటువంటి వాళ్ళు సహస్రై వందల కొద్ది, వేల కొద్ది, మహారథై గొప్ప యోధులందరూ తాం ఆ ఊళ్ళో అభిపూర్ణం నిండి ఉన్నారు. ఆ తాం పురి మా మొత్తం ఊరంతా వీళ్ళందరితో అభిపూర్ణం నిండి ఉన్నది. అటువంటి ఊళ్ళని రాజా దశరథ, మన దశరథ మహారాజు ఆవాసయామాస నివాసంగా చేసుకుని అక్కడ పాలన చేస్తూ ఉన్నారు. తాదృశానాం సహస్రై తాం అభిపూర్ణాం మహారథై పురీం ఆవాసయామాస రాజా దశరథః తదా. తాం అగ్నిమద్భిః గుణవద్భిః ఆవృతాం ద్విజోత్తమైః వేద షడంగ పారగైః సహస్రదైః సత్యరథైః మహాత్మభిః మహర్షి కల్పైః ఋషిభిః చ కేవలైః. అగ్నిమత్భిః అగ్నిమంతులు, అగ్నిష్టోమాది యజ్ఞాలవన్నీ చేసేవాళ్ళు, అగ్ని కార్యాలు చేసేవాళ్ళు. గుణవద్భిః గుణవంతులు, ద్విజోత్తమైః ద్విజులందరూ వేదాలన్నీ చదువుకున్న వాళ్ళు. వేద షడంగ పారగైః ఊరికి చదువుకోవడం కాదు, షడంగాలతోటి 6 అంగాలు ఉంటాయి కదా వేదాంగాలు. శిక్ష, వ్యాకరణము, కల్పము, జ్యోతిష్యము, ఛందస్సు మొదలైనవి మొత్తం తెలుసు వాళ్ళకి. పైగా వాటితో పాటు వేదం మొత్తం, అన్ని వేదాల్ని ఈ వేదాంగాలతో సహా పారం తెలిసేంత వరకు చదివారు వాళ్ళు. మొత్తం ఆ చివర మొత్తం ఆ ఒడ్డుకు చేరారు వాళ్ళు. పాస్ అయిపోవడం అంటాం కదా, పారం ముట్టేటట్టు చదివారు వాళ్ళు. మొత్తం చదివేశారు వేదాలు, వేదాంతాలు. అటువంటి ద్విజోత్తములు వాళ్ళు. అటువంటి వాళ్ళు సహస్రదై, వాళ్ళు దానాలు చేస్తే కూడా సహస్ర దానాలే చేస్తారు వాళ్ళు. కొద్ది కొద్ది దానాలు చేయరు. చాలా పెద్ద పెద్ద మనసులున్న వాళ్ళు. అటువంటి ధనధాన్యాలు వాళ్ళకు ఉన్నాయి కాబట్టి సహస్రదై, సహస్రాల కొద్ది, వేల కొద్ది దానాలు చేసేవాళ్ళు. సత్యరథై, సత్యం మీద రతి కలిగిన వాళ్ళు. మహాత్మభిః మహాత్ములు. మహర్షి కల్పై, మహర్షుల్లాంటి వాళ్ళు. ఋషిభిః కేవలై, వాళ్ళు కేవలం ఋషులే. ఇంకా వాళ్ళు తక్కువ వాళ్ళు మాత్రం కాదు, వాళ్ళు కేవలం ఋషులే. ఆ రకంగా ఋషుల్లాగా బ్రతుకుతారు వాళ్ళు. వాళ్ళు మహర్షుల్లాంటి వాళ్ళు, మహాత్ములు. సత్యం అంటే వాళ్ళకి మహాప్రీతి. వేల కొద్ది దానాలు చేస్తారు. వేదాంగాలు చదువుకున్న వాళ్ళు, అగ్ని కార్యాలు చేసేవాళ్ళు, గుణవంతులు. అటువంటి ద్విజోత్తములతోటి తాం ఆ ఊరంతా ఆవృతాం నిండి ఉన్నది.
ताम् अग्निमद्भिः गुणवद्भिः आवृतां द्विजोत्तमैः वेदषडङ्गपारगैः सहस्रदैः सत्यरतैः महात्मभिः महर्षिकल्पैः ऋषिभिः च కేవలైః. అటువంటి అయోధ్య పట్టణంలోకి మనము అడుగు పెడుతూ ఉన్నాము. లేదు, అటువంటి అయోధ్య పట్టణంలోనే ఉన్నాము. ఇంకా అక్కడి నుంచి ఏం జరుగుతుందో చూసుకుంటూ ముందుకు వెళ్దాము అని మనం ఇంతవరకు చదువుకున్న శ్లోకాలు మళ్ళీ ఒకసారి చూసుకుందాము. శ్రీమద్ రామాయణే బాలకాండే పంచమः सर्गः. सर्वा पूर्वम् इयम् येषाम् आसीत् कृत्स्ना वसुन्धरा प्रजापतिम् उपादाय नृपाणाम् जयशालिनाम् येषाम् सह सगरः नाम सागरः येन खानितः षष्टिः पुत्रसहस्राणि यम् यान् तम् पर्यवारयन् इक्ष्वाकूणाम् इदम् तेषाम् राज्ञाम् वंशे महात्मनाम् महत् उत्पन्नम् आख्यानम् रामायणम् इति श्रुतम्. तत् इदम् वर्तयिष्यामि सर्वम् निखिलम् आदितः धर्म काम अर्थसहितम् श्रोतव्यम् अनसूयया. कोसलः नाम मुदितः स्फीतः जनपदः महान् निविष्टः सरयूतीरे प्रभूत धनधान्यवान्. अयोध्या नाम नगरी तत्र आसीत् लोकविश्रुता मनुना मानवेन्द्रेण या पुरी निर्मिता स्वयम्. आयता 10 च योजनानि महापुरी श्रीमती 3 विस्तीर्णा सुविभक्त महापधा राजमार्गेण महता सुविभक्तेन शोभिता मुक्त पुष्पावकीर्णेन जलसिक्तेन नित्यसः. तां तु राजा दशरथः महाराष्ट्र विवर्धनः पुरीम् आवासयामास दिवं देवपतिः यथा कवाटतोरणवतीं सुविभक्त अंतरापणां सर्वयन्त्रायुधवतीं उषितां सर्वशिल्पिभिः सूतमागध संबाधां श्रीमतीं अतुलप्रभां उच्च अट्टाल ध्वजवतीं शतघ्नीशत संकुलाम्. वधूनाटक संघैः च संयुक्तां सर्वतः पुरीम् उद्यान आम्रवणोपेतां महतीं सालमेखलां दुर्ग गंभीर परिहां दुर्गाम् अन्यैः दुरासदां वाजि वारण संपूर्णां गोभिः उष्णैः खरैः तथा सामन्तराज संघैः च बलिकर्मभिः आवृतां नानादेश निवासैः च वणिक्भिः उपशोभिताम्. प्रासादैः रत्नविकृतैः पर्वतैः इव शोभितां कूटागारैः च सम्पूर्णाम् इन्द्रस्य इव अमरावतीम् चित्राम् अष्टापदाकारां वरनारीगणैः युतां सर्वरत्न समाकीर्णां विमान गृहशोभिताम्. गृहगाढाम् अविच्छिद्रां समभूमौ निवेशितां शालितण्डुल सम्पूर्णाम् इक्षुकाण्ड रसोदकाम्. दुन्दुभिः मृदंगैः च वीणाभिः पणवैः तथा नादितां भृशम् अत्यर्थं पृथिव्यां ताम् अनुत्तमाम् विमानम् इव सिद्धानां तपसा अधिगतं दिवि सुनिवेशित वेस्मान् तां नरोत्तम समावृताम्. यः च बाणैः न विद्यन्ति विविक्तम् अपरापरम् शब्दवेद्यं च विततं लघुहस्ताः विशारदाः. सिंह व्याघ्र वराहाणां मत्तानां नर्दतां वने हन्तारः निशितैः शस्त्रैः बलात् बाहुबलैः अपि तादृशानां सहस्रैः ताम् अभिपूर्णां महारथैः
पुरीम् आवासयामास राजा दशरथः तथा। ताम् अग्निमद्भिः गुणवद्भिः आवृताम् द्विजोत्तमैः वेदषडङ्गपारगैः सहस्रदैः सत्यरथैः महात्मभिः महर्षिकल्पैः ऋषिभिः च केवलैः। इत्यार्षे वाल्मीकिये श्रीमद् रामायणे आदिकाव्ये बालकाण्डे पञ्चमः सर्गः सम्पूर्णम्। सर्वं श्रीरामचन्द्रप्रभुपादारविन्दार्पणमस्तु।